యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ అవినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. సూక్ష్మంగా మేము పంపిన దేశ అధ్యక్షుల వారికి మార్పు చేస్తూ మేము పంపిన లేఖ మీద స్పందించేలా చూసుకోండి, ఫ్యాక్స్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు నేను చొక్కా లేకుండా మంచం మీద ఎలా పడుకున్నానో నన్ను చూస్తున్నట్టు కెమెరాల దగ్గర నుంచి అవి నాకు ఎగ్నెస్ట్గా ఉపయోగించి ఏం చేశారో అవి నాకు అనుకూలంగా ఉపయోగించి మీరు మంచి చేయడం ప్రారంభించండి. అలాగే మంచి చేయగలరు. మనుషుల కొద్దీ ఏదో ఒకటి చేయటం వల్ల మీరు చేయలేరు, కెలికేసుకుని అలానే ఉంటారు. అందుకే నేను కావాలని నా జ్ఞానం కూడా భగవంతుడే ఉపయోగించి నన్ను ఇలా ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది నా తెలివి తక్కువతనం, నాకు భయం ఉంది, నాకే జ్ఞానం ఉంది అని అనుకోవద్దు. నన్ను కాలస్వరూపంగా చూస్తే అప్పుడు నన్ను మీరు కాలస్వరూపంగా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఎలాగైనా నన్ను మీరు నేనేమంటున్నాను అలా పెంచి నాలో లోటు మీరు సరిదిద్దడానికి వీలవుతుంది అనమాట. అలా సరిదిద్దడమే మీరు అప్డేట్ అవ్వటం. అలా కాకుండా మీరు లోటు మీద ఆధారపడితే ఏమవుతుంది, మీరు ఏదో రెచ్చిపోవాల్సి వస్తుంది అనమాట. అలా మహాత్మా కొడయార్ ఏమన్నాడు చూడండి. నేను ఆ టీవీ 9కి వెళ్ళినప్పుడు అతని మనసులో మాటల ప్రకారం అతను ఏం మాట్లాడాడు, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం ఏదైనా సరే అలా చేసే అవకాశాలు ఏమున్నా కూడా మేము మనుషులకు ఏదో చేస్తాం, మాకు దేవుడు ఎక్కడో ఉన్నాడు ఏదో అన్నట్టు ఆలోచించే బదులు స్వతంత్రాన్ని మీరు ఫీల్ అయ్యే ముందు ఒకసారి ఏం జరిగిందో చూసుకోండి. మీరు స్వతంత్రంగా ఏదో రెచ్చిపోవడం కాదు, ఫిజికల్గా రెచ్చిపోవడం వేరు, భౌతికంగా మీకు బలం కుదిరింది కదా అని ఏదో చేయటం వేరు, మనసు మాట పట్టుకోవడం వేరు. చెప్పండి ఆ మహాత్మా కొడియారో ఆయన పేరెవరో అతనికి, మురళీకృష్ణకి, అలాగే ఇంకొక వంశీకి, ఇంకో ఛానల్ అందరికీ కూడా మీరు అప్పటికప్పుడు డిబేట్లు, అప్పటికప్పుడు చర్చల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరిష్టం వచ్చి మా జీవితం మాది, ఎవరిది అదే తప్పు. అందరిది అధినాయక్ శ్రీమాన్ వారి పిల్లలుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. ఎవరిష్టం వచ్చిన వాళ్ళని తొక్కేసి సూర్యకుమార్ దగ్గర నుంచి సూర్యారావు లాంటి వాళ్ళని ఉపయోగించిన అక్కడి నుంచి చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటకు తీసుకుని అందరినీ కాపాడుకోండి. ఎవరెవరిని అవమానించారు, చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు, ఉన్నవాళ్ళు ముందుకు తీసుకొచ్చుకోండి. మనుషుల కొద్ది ఇంకా తమాషా చేద్దాం, మనుషుల పేర్లు తీసుకుంటున్నాను ఏమని చెప్తున్నాను, మనుషుల పేర్లు తీసుకుని ఏం చెప్తున్నాను, మీ సీక్రెట్ ఆపరేషన్స్ కొద్ది చేసిన చిన్న తప్పులు కాదు, మామూలు తప్పులు కాదు, ఇవి శాశ్వతంగా అలాంటివి జరగకూడదు అనేది సమూలమైన మార్పు రావాలి. అందుకే ఇలా జరిగినాయి. ఇప్పుడు కూడా ఏదో చేసే అవకాశం ఉందని మాట్లాడకూడదు, అలాగా ఏదో చేసేయకూడదు, ఏదో మాట్లాడకూడదు. ఆల్రెడీ చెప్పిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అనే ఫార్మెట్లోకి రావాలని ఇక్కడ హాస్టల్ రామకృష్ణ దగ్గర నుంచి అందరికీ చెబుతున్నాను. నేను ఇంకా బయటకు రావట్లేదు, లోపలికి రావట్లేదు అని కూడా చూడకండి, అసలు మనిషిగా చూడకండి. ఈ రహస్యంగా చూస్తున్న పరికరాల సంగతి వల్లే మీరు అలా ఎలాగైనా మోసం కొనసాగించగలిగారు. అప్పుడు అనకాబలి నుంచి మోసం చేయగలుగుతున్నారని తెలుసుకోండి. రహస్యంగా విన్నవే చెబుతున్నవి కూడా చూస్తున్నవి, రహస్యంగా వినటం చూడడానికి ఉపయోగపడుతున్నవి. నేను ట్రైల్లో వస్తుంటే ఒకరి వైపు ఎలా చూశానో అలాంటి పరికరాలు కూడా ఉపయోగించుకుని మీరు మోసాలు తెగబడటం కంటే ఇప్పటికైనా ఆలోచన పెంచుకోండి, మైండ్లుగా ముందుకు రండి. కొడియార్ని, మురళీకృష్ణని అందరినీ ఒకటి చేసి అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. వాళ్ళు ఏదో ఒకటి కుర్రోళ్ళలాగా ఆవేశంగా రెచ్చిపోవడం పొరపాటు అని వాళ్ళకి చెప్పండి. అలాగే నేను కుర్రోడిన సరదా ఆక్తాయితనం అన్నీ ఉన్నాయి చూసారా, నాలో ముందే ఉన్నాయి కదా, అది పట్టుకుంటే అందరికీ సమాధానం దొరుకుతుంది. నాలోనే సెంటిమెంటు అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను కూడా పోటుతనం, లోటు అన్నీ ఉన్నాయి కదా, నాలో పోటుతనం పెంచుకుంటూ నాలో లోటు సరిదిద్దడమే లక్ష్యం అని చెప్పండి. మహాత్మాకి, కొడియారుగా జర్నలిస్టులకి, ఇంకెవరెవరు ఉన్నారు అలాగే ఆలోచిస్తున్నా, మేమేదో చేసేయాలి, మేమే మా చేతిలో ఉండాలి, అది పొరపాటు. మనం తల్లిదండ్రుల కోసం డెడికేట్ అవ్వాలి. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఇప్పుడు ఇంకొక తల్లిదండ్రులు వచ్చారు మనకి, ఆలోచన రూపంలో ఉన్నారు వాళ్ళు. అందుకే నేనేదో విగ్రహారాధన, ఒక హోమమో ఏదో ఒక సంస్థ పెట్టుకోవచ్చు కదా అని అలా కాదు, మీకు వాక్ రూపంలో వచ్చాడు. అందుకే జాతీయ జెండా కనెక్ట్ చేశాను. ఉన్న సిస్టమ్నే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అదే నిజంగా మన సంస్థలని, వ్యవస్థలని, మనుషుల్ని పరిరక్షించుకోవడం అని తెలుసుకోండి. అంతేగాని ఏదో మనుషుల కొద్ది ఏదో చేసుకోవచ్చు కదా, మనుషుల కొద్ది మలపకూడదు. ముందు వ్యవస్థనే మనం అభివృద్ధి చేసుకోవాలి. గవర్నర్లు, ప్రెసిడెంట్లు అంటే అలంకారం కాదు, ఏదో అధికారాలంటే అందరాలంటే ఎవరికో అందేసినవి కాదు, అందరివి మాట ప్రకారం వస్తాయి. సమన్వయ దృష్టి, కోఆర్డినేటెడ్ విజన్కి కనెక్ట్ అవ్వాలని మీడియాలందరికీ చెప్పండి. మీ దేశ అధ్యక్షుల వారి ద్వారా మీ అందరికీ చెబుతున్నాను. ఇంక మనుషుల కొద్దీ, లోకం కొద్దీ లేదు.
అన్ని మైండ్లు కొద్దే ఉన్నాయి, అన్నీ ఒక సూపర్ డైనమిక్ పర్సనాలిటీ కనెక్ట్ అయిపోవాలి. నన్ను కూడా నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి కొలువు తీర్చుకోవాలంటే ఈ క్షణం నా ఫోటో పెట్టేసుకుని ముందుకెళ్ళాలి, చెప్పుకోవాలి, వినాలి. అలా నేను నా ఫోటో పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? నేను నా అహంకారం పోతుంది. ఇంకెవరు మనుషుల కోసం చూడడం, మనం మనసు కోసం పెంచుకుంటాం. ఒక గొప్ప మనసు మాటతో వ్యూహంగా నడిపిన తీరును పట్టుకుని అదే పెంచుకుంటాం. అది రియల్ ఎస్టేట్ కంటే, ఆస్తి కంటే, డబ్బుల కంటే, మీ ప్రాణాల కంటే, మీ పిల్లల కంటే, మీ భవిష్యత్తు కంటే గొప్పదని. ఎందుకంటే మాట రూపంలో ఉంది, ఎప్పటికే ఉంది. మీరు ఎంత పెంచుకుంటే అంత పెరిగిపోద్ది. మీరు కూడా మీరు మరణించే లోపల దాంట్లో పూర్తిగా విలీనం అయిపోతారన్నమాట. వెనక్కి తిరిగి చూడరన్నమాట. అది అందరికీ చెప్పండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.